హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈ బత్తాయి గాళ్ళు అంటే అఖండ భారత్ అని అంటారు. అఖండ భారత్ అంటే ఏంటి? 1947 తర్వాత బర్మా, పాకిస్తాన్, ఇండియాగా 3 ముక్కలైన భారత్ ఇప్పుడు అఖండ భారత్ కావాలి అని చెప్పేసి అంటున్నారంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా 3 కలిసిపోతే ముస్లింల శాతం 65% చేరుకుంటుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ కూడా మనదే, గాంధారం రాజ్యం అంటూ నీల్ గారు అనుకో, ఇక తాలిబన్లు కూడా కలిశారనుకోండి, బత్తాయిల్లారా మీకుంటది రోయింగా. అప్పుడు ఈ రోజు హిందువులమని చింపుకుంటున్న వాళ్ళంతా మైనారిటీలు అవుతారు. ఇప్పుడు ముస్లింలని ఎంత హేళన చేస్తున్నారో అంతకంటే డబుల్ హిందువులని చేస్తారు. అంతకంతకు పగ తీర్చుకుంటారు. అక్కడ ఉండేది తాలిబన్లు, మామూలుగా ఉండదు. ఇక బ్రాహ్మణుల విషయానికి వస్తే తమ ఇంటి అల్లుళ్ళు ముస్లింలు కాబట్టి మనం పిఠాపురం అని ముస్లింలతో అంటగాగుతారు. లేదంటే తాము ఒకనాటి బహమనీ సుల్తాన్లం కాబట్టి మనమంతా ఒకే బ్లడ్, ఒకే బ్రీడ్ అని కలిసిపోతారు. అవసరం వాళ్ళది కాబట్టి. ఇక వైశ్యులు ఎలాగో తమని తాము ఆర్య వైశ్యులమని చెప్పుకుంటారు. కాబట్టి మేము గుట్ట పర్షియా నుండే వచ్చాం, కాకుంటే ఎండలకు నల్లగైనం, మనం బరంపురం అని చెప్పి వాళ్ళు ముస్లింలతోటి కలిసిపోతారు. ఇక రెండిటికి చెడ్డ రేవడిలాగా అటు ఇటు కాకుండా పోయేది రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, శూద్రులే. కాబట్టి ఓ మై డియర్ సనాతన శూద్ర జాతి, మీరు మోకాళ్ళ నుండి పుట్టలేదు, మా అమ్మా నాయనలకే పుట్టినం అన్నట్టుగా తెలివిగా ప్రవర్తిస్తే మీరు సేఫ్గా ఉంటారు. లేకపోతే ఈ బత్తాయి గాళ్ళ పూర్తి స్థాయి మూఢత్వంలోకి కొట్టుకుపోతే నష్టపోయేది మీరే.